ప్రొద్దుటూరు ప్రజలిచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నారంటూ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా కూడా జిల్లాకి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రొద్దుటూరులో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఎందుకంటానంటే ఇక్కడ ఒకవేళ తను గెలిచి పైన అధికారం లేకపోతే 14 నుంచి 19 వరకు నేనేం చేయలేని చెప్పేవాడు. కానీ ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశంలో ఎమ్మెల్యే గారు చేజార్చినారు. ఈ ఎమ్మెల్యే గారు చేజార్చిన ఈ సువర్ణ అవకాశం మీద చర్చ పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాన్నా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాన్నా. ఏ రోజైనా మీరు శివాలయం సర్కిల్కు కానీ లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయం కలెక్టరేట్కు కానీ అలా ఏదైనా ఒక ప్రదేశం చెప్తే 5 ఆల మీద 5 ఆ ఫస్ట్ ఆ ఫర్ అభివృద్ధి దాని మీద చర్చిద్దాం. 500 కోట్లు చెప్పినారు, తెచ్చినారా? లేకపోతే మీరు అభివృద్ధి మీద ప్రొద్దుటూరుకి ఏం అభివృద్ధి చేసినారో ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం ఏంటంటే మీరు అభివృద్ధి చేయడంలో విఫలమైనారు. మొదటి అంశం, మొదటి ఆ ఫర్ అభివృద్ధి. 5 ఆలలో మొదటి ఆ అభివృద్ధి. అభివృద్ధి మీద చర్చిద్దాం. రెండవ ఆ అసాంఘికాలు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ప్రొద్దుటూరును మీరు మార్చినారు. ఇది ప్రొద్దుటూరు ప్రజలు నేను చెప్తున్నా. ఇది మీరు చేయకపోయినా దీనిపైన చర్చిద్దాం. అసాంఘికాలు రెండవ ఆ. క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగ్, జూదము, గుట్కాలు, అన్ని అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా మీ హయాంలో పెట్టేగిపోయింది. రెండవ చర్చిద్దాం. మూడవ ఆ ఫర్ అవినీతి. ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా అవినీతి, లంచాలు, ప్రతి దాంట్లో అవినీతే. ప్రతి ప్రభుత్వ శాఖలో కానీ మీ దగ్గర పంచాయతీలు కానీ ఏ ల్యాండ్కు సంబంధించిన పంచాయతీలు కానీ అన్ని అవినీతుల మీద చర్చిద్దాం. మూడవ ఆఫర్ అవినీతి. 4వ ఆఫర్ అరాచకాలు, భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, పోలీసుల పైన దాడులు, ప్రతిపక్షాల పైన దాడులు, మా పైన కేసులు అన్నీ ఉన్నాయి. అరాచకాలు అనే దానిలో అన్ని చర్చిద్దాం సుదీర్ఘంగా. ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నువ్వు ఎప్పుడైనా ఒకరోజు ఫ్రీ టైం చూసుకొని